ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇప్పుడు నేను పిచ్చోళ్ళ కథలు ఎన్నో చూశాను. ఎందుకు అలా అయ్యారు? ఆ తర్వాత ఏమైంది? ఎందుకు ఇదంతా అని. కానీ ఒక పిచ్చి కథని ఇప్పుడే చూశాను. సరే మెయిన్ క్యారెక్టరే పిచ్చి అనుకుంటే ఫాదర్ క్యారెక్టర్ కూడా అలాగే ఉన్నారు. మళ్ళీ దీని అంతటికి హీరోయిక్ క్యారెక్టర్‌కి ఒక ఎమోషనల్ హీరోయిక్ లాగా ఉండి సూపర్ బీజీఎం ఏంటో మరి. యాక్టింగ్ వైస్ నందు, అవికా గురు చాలా బాగా చేశారు. ఇంకా చెప్పాలంటే నందు యాక్టింగ్ రియల్లీ ఎక్సలెంట్. వేరియేషన్స్ బాగున్నాయి. బట్ టైటిల్‌కి తగ్గట్టే అగ్లీ స్టోరీ అగ్లీ లాగానే ఉంది. ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी caution किया, ये फिल्म में है सब. అసలు ఆ కథ ఏంటో, రైటింగ్ ఏంటో, ఎందుకు తీశారో, దేనికి తీశారో, ఏంటో మరి. ఏం బాలేదు మూవీ నాకైతే. మొన్న మధ్య 'సైక్ సిద్ధార్థ్' అనే సినిమా వచ్చింది కదా! దానిలాగా కొద్దిగన్నా ఎక్కిద్దేమో అనుకుని మొదలెట్టా. అంతే ఖేల్ ఖతం. మెంటల్ క్యారెక్టర్‌ని పెట్టి మెంటల్ అంటూ మెంటల్ సీన్స్ అన్నీ పెట్టారు. పోనీ అవేదో వేరేవేవో అయ్యుంటే కొద్దిగా ఎళ్ళిపోవచ్చు చూస్తూ. కానీ లవ్ అనే పాయింట్ తెచ్చి, మ్యారేజ్ అని పెట్టి, పిచ్చోడని చెప్పి, శాడిజం థింగ్స్ అన్నీ కుక్కేసి, లవ్ బ్రో అంటారు, ఐ లవ్ యూ నేహా అంటారు. ఐ థింక్ మనోళ్ళు ప్రేమ, భార్య అనే కాన్సెప్ట్ తప్ప మెంటల్ హెల్త్ బాలేని ఒక క్యారెక్టర్‌తో ఇంకో ఐడియా తీయలేరేమో. అదే ఈజీ ఏమో లేక మరి ఇంకేంటో తెలీదు. ఎలా ఉంటదంటే న్యూస్ ఛానెల్స్‌లో వస్తుంటాయి కదా! భార్యని చిత్రహింసలకు గురి చేసిన భర్త, అనుమానంతో భార్యని కొట్టిన భర్త. ఇలాంటి చాలానే చూసుంటాం గదా! అలాంటి సైకాటిక్ సీన్స్ అన్నీ ఒక పొట్లంలో ఏసి ఇచ్చేసారనమాట. ఎందుకంటే ఏమో అంటారు. ఇంకా చివర్లో వచ్చి పోలీస్ ఏదో చెబుతుంది అని స్టార్ట్ చేస్తారు. నేనింకా ఏదో అనుకుంటే, వచ్చాం, నేహాని తీసుకెళ్ళాం, పెళ్లి చేశాం, ఇదిగో బొమ్మ ఆడుకో అంటారు. ఎందుకొచ్చారు? ఏం జెప్పారు? ఏం జరిగింది? అసలు అవసరమేముంది అనిపించింది. ప్లాట్ లైన్ కొత్తగా ఉండాలి. వరస్ట్‌ని తీసుకొచ్చి ఇదెవరో తీయలేదు కాబట్టి ఇది కొత్తదే అంటే ఎలా? పర్ఫార్మెన్సెస్ వైస్ నందు సూపర్ యాక్టింగ్ పొటెన్షియల్ వేస్ట్ అయిందనిపించింది. యాక్టింగ్ స్కిల్స్ యూజ్ అయిందని హ్యాపీగా ఫీల్ అవ్వాలో, లేక ఆ యాక్టింగ్‌కి ఈ సినిమా పడిందని బాధపడాలో అన్నట్టు ఉంటది. అవికా కూడా బా చేశారు. రిమైనింగ్ ఆల్ ఓకే. ఓకే. బీజీఎం అయితే బానే ఉంది. ఫైనల్లీ అగ్లీ స్టోరీయే గాదు, అగ్లీ సినిమా ఇది నా వరకు. మూవీ స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ ప్రైమ్ వీడియో. ఫ్యామిలీతో చూడొద్దు. వాచ్ ఇండివిడ్యువల్లీ. అగ్లీ స్టోరీ ఎలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.